నేను మీ నందా బాలయ్య. ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ నుంచి గూగుల్ పేని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది, దాన్ని చూసుకోవచ్చండి. దీంట్లో ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేస్తామండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి సర్చ్లో గూగుల్ పే అని కొట్టినట్టయితే ఇది గూగుల్ పే అని చూపిస్తుందండి. గూగుల్ పే మీద వచ్చినట్లయితే మీకు ఇట్లా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నట్టు నాకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. చూడండి, ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నట్టు ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. మీరైతే మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి. నేను మీ నందా బాలయ్య. ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ నుంచి గూగుల్ పేని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది, దాన్ని చూసుకోవచ్చండి. దీంట్లో ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేస్తామండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి సర్చ్లో గూగుల్ పే అని కొట్టినట్టయితే ఇది గూగుల్ పే అని చూపిస్తుందండి. గూగుల్ పే మీద వచ్చినట్లయితే మీకు ఇట్లా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నట్టు నాకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. చూడండి, ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నట్టు ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. మీరైతే మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా చూపిస్తుందండి. స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్, పే ఎనీ వన్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, మొబైల్ రీఛార్జ్, అదేవిధంగా యాక్టివ్ యూపీఐ లైట్ అండ్ యూపీఐ ఐడీస్ చూపిస్తుందండి. మీరు రిజిస్ట్రేషన్ ఉందండి. దీనికి మీరు అకౌంట్ లింక్ చేసుకోవాలండి. అకౌంట్ లింక్ చేసుకుంటే మీకు యూపీఐ ఐడి అనేది వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ బిల్స్ అండ్ రీఛార్జెస్ పక్క మనకు మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ లిస్ట్ వాళ్ళు చూపిస్తుంది. చెక్ లిస్ట్ దగ్గర దాని కింద పేమెంట్ కేటగిరీస్ వాళ్ళు చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి యాడ్ బిల్స్ అండ్ రీఛార్జెస్ ఆటోమేటికల్లీ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని కింద పేమెంట్ కేటగిరీస్లో రీఛార్జెస్ అండ్ యూటిలిటీ బిల్స్ అండ్ ఫైనాన్స్ అండ్ ట్యాక్స్ దగ్గర మనకి ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదండి. దాని మీద క్లిక్ చేయండి. ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రెస్ చేయగానే మనకు విధంగా సజెస్టెడ్ కింద చూపిస్తుంది. సజెస్టెడ్ కింద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాకెట్లో ఎల్ఐసి అనేది మీకు ఇలా అపేర్ కాబట్టి మీరు పైన సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసుకోవచ్చు అండి. ఇట్లా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కొట్టండి. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాకెట్ ఎల్ఐసి అని చూపిస్తుందండి. దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా అపేర్ అవుతుందండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దాని మీద కింద పాలసీ అంటే ఎంటర్ అకౌంట్ డీటెయిల్స్ అండి. దానికన్నా పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి బ్రాకెట్లో. దాని తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, పాలసీ హోల్డర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దానికి నిక్ నేమ్ సెట్ చేసుకోండి ఇక్కడ. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ఇది కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు కన్ఫర్మేషన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. తర్వాత లాగిన్ అయిపోతుంది. అప్పుడైతే ఇంకా మీ డ్యూ అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఇక్కడ దాన్ని బట్టి మీరు పేమెంట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండి. సంబంధించినటువంటి ఇప్పుడు మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో
అందుబాటులో ఉంటుందండి డీటెయిల్స్ అన్నీ. దానికి మా మొబైల్ నెంబర్ కూడా మీకు అందుబాటులో దాంట్లో పెట్టడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా సరే క్లారిఫై చేసుకోండి. థ్యాంక్స్ అండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. దీని సంబంధించి మీరు పూర్తి వివరాల కోసం మా నెంబర్ కాల్ చేయండి. మీ డౌట్స్ ఏదైనా సరే మీకు క్లారిఫై చేస్తానండి. ఓకేనండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని నుంచి వచ్చే నోటిఫికేషన్ మీరు ఈజీగా మా వీడియోస్ చూడొచ్చండి.